రైతాంగానికి నమస్తలతో ప్రతిభా బయోటెక్ కోకొలి సమర్పించు మట్టి మనిషి కార్యక్రమానికి స్వాగతం. ముందుగా కార్యక్రమంలోని ముఖ్యాంశాలు. ఖరీఫ్ కు అనువైన నూతన దొడ్డు గింజ వరి రకాలు చీడపీడలను తట్టుకొని అధిక దిగుబడినిస్తాయి. ఖరీఫ్ జొన్న సాగులో మేలైన యాజమాన్యం, తక్కువ పెట్టుబడి, తక్కువ శ్రమతో అధిక లాభాలు. తక్కువ సమయం, తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు. ఆకుకూరల సాగుతో నిత్యం ఆదాయం పొందుతున్న రైతు. ఖరీఫ్ సమయం దగ్గర పడుతోంది. వరి సాగు చేసే రైతులు అందుకోసం సిద్ధమవుతున్నారు. అయితే రకాల ఎంపిక పట్ల రైతులు తగిన అవగాహనతో ముందడుగు వేయాలి. ముఖ్యంగా దొడ్డుగింజ రకాలను సాగు చేయాలనుకునే రైతులు పాత రకాల స్థానంలో అనేక కొత్త రకాలు అందుబాటులోకి వచ్చాయి. అయితే వాటి గుణగణాలేంటో ఇప్పుడు చూద్దాం. వరి సాగు చేసే ప్రాంతాల్లో ఆయా కాలమాన పరిస్థితులు, వాతావరణం, భూములను బట్టి శాస్త్రవేత్తలు ప్రాంతాల వారీగా అనేక వరి వంగడాలను రూపొందించారు. అయితే ఇప్పటి వరకు ప్రాచుర్యంలో ఉన్న పాత రకాలను సాగు చేస్తున్నారు రైతులు. వాటికి ప్రత్యామ్నాయంగా అనేక రకాలు మార్కెట్లోకి వచ్చాయి. అయితే రకాల పట్ల రైతులకు పూర్తి అవగాహన ఉండాలి. రానున్న ఖరీఫ్ కాలానికి ఎలాంటి రకాలను ఎన్నుకోవాలి, ఏ రకాన్ని ఎన్నుకుంటే మంచి దిగుబడులు పొందవచ్చో తెలిసి ఉండాలి. ఖరీఫ్లో దొడ్డుగింజ రకాలను సాగు చేయాలనుకునే రైతులకు అందుబాటులో ఉన్న నూతన రకాలేంటి, వాటి గుణగణాల గురించి తెలియజేస్తున్నారు రాజేంద్రనగర్లోని వరి పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త సిహెచ్ దామోదర్ రాజు. రానున్న ఖరీఫ్ కాలానికి రైతులు ఎలాంటి వరి రకాలు ఎన్నుకోవాలి? మనకు మార్కెట్లో ఎన్నో రకాలు అందుబాటులో ఉన్నాయి. రైతులు వారి వారి పరిస్థితులను బట్టి ఏ రకం వేసుకుంటే మంచి దిగుబడులు, మంచి లాభాలు పొందే అవకాశం ఉంది. అయితే వరి రకాల విషయానికి వస్తే మనకు వివిధ కాల పరిమితుల్లో మనకు రకాలు అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా 3 కాల పరిమితుల్లో మనకు స్థూలంగా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా స్వల్పకాలిక రకాలు అంటే 4 నెలల్లో పంటకొచ్చే రకాలు, 120 రోజుల్లో కోతకొచ్చే రకాలు. మధ్యకాలిక రకాలు అంటే 130 నుంచి 135 రోజుల్లో కోతకొచ్చే రకాలు 4 నెలల 15 రోజుల్లో పంటకొస్తాయన్నమాట. అదేవిధంగా దీర్ఘకాలిక రకాలు అంటే 145 నుంచి 150 రోజులు, ఇవి మీకు 5 నెలల్లో పంటకొచ్చే రకాలు. ఇలా ఈ 3 కాల పరిమితుల్లో మనకు వివిధ రకాలు అందుబాటులో ఉంటాయి. అయితే రైతులు స్వల్పకాల రకాలు, మధ్యకాల రకాలు, దీర్ఘకాల రకాలు ఎప్పుడెప్పుడు నార్లు పోయాలి అన్నది అవగాహన కలిగి ఉండాలి. ముఖ్యంగా దీర్ఘకాలిక రకాలైతే అంటే 150 రోజుల కాలపరిమితి గల రకాలైతే మనకు మే ఆఖరి వారం నుంచి అంటే రోహిణి కార్తె నుంచి జూన్ 15 వరకు మనము నార్లు పోసుకునే అవకాశం ఉంటుంది. తర్వాత మధ్యకాలిక రకాలైతే జూన్ 15 నుంచి మీకు దాదాపు జూలై 15 వరకు కూడా నార్లు పోసుకోవచ్చు. ఇకపోతే స్వల్పకాల రకాలైతే జూలై 30 నుంచి జూలై 31 వరకు కూడా నార్లు పోసుకునే అవకాశం ఉంది. ఇకపోతే రకాల విషయానికి వస్తే మనకు ఎన్నో పాత రకాలు ఇప్పటికే రైతులు సాగు చేస్తున్నారు. ముఖ్యంగా దొడ్డు పొడవు గింజ రకాలు, తర్వాత మధ్యస్థ గింజ రకాలు, మధ్యస్థ పొడవు గింజ రకాలు, మధ్యస్థ సన్న గింజ రకాలు, తర్వాత పొట్టి సన్న గింజ రకాలు. ఈ విధంగా మనము ఆ యొక్క గ్రెయిన్ సైజుని బట్టి మనము రకాల విభజన కూడా చేయవచ్చు అనమాట. అయితే ముఖ్యంగా అనాదిగా అంటే ఎక్కువ రోజుల నుంచి సాగుబడిలో రకాలలో దొడ్డు పొడవు గింజ రకాలలో MTU 1010 అనే రకము పాత రకంగా ప్రాచుర్యంలో ఉంది. అదేవిధంగా తెల్లహంస అనే రకం ప్రాచుర్యంలో ఉంది. తర్వాత మధ్యస్థ సన్నగింజ రకాలలో బాగా ప్రాచుర్యంలో ఉన్న రకం BPT 5204, అదే సాంబా మసూరి అనే రకం, దాన్నే సోనా మసూరి అని కూడా అంటాం. ఇకపోతే పొట్టి సన్నగింజ రకాలు అంటే అతి సన్నంగా ఉండి పొట్టిగా ఉండే రకాలలో ముఖ్యంగా బాగా ప్రాచుర్యంలో ఉన్న రకాలు ఏంటంటే HMT సోనా, తర్వాత ఈ జై శ్రీరామ్ అనే రకం. ఇవి ఎక్కువ మనకు విస్తీర్ణంలో సాగుబడిలో ఉన్నాయి. ఇవి పాత రకాలు. అయితే రైతులు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఇవన్నీ మార్కెట్ సెగ్మెంట్స్ అనమాట. అంటే లాంగ్ స్లెండర్ పొడవు గింజ రకాలు ఒక మార్కెట్ సెగ్మెంట్, మధ్యస్థ సన్నగింజ రకాలు ఒక BPT లాంటి ఒక మార్కెట్ సెగ్మెంట్, తర్వాత పొట్టి సన్నగింజ రకాలు ఒక మార్కెట్ సెగ్మెంట్. దీనికి అనుగుణంగానే మనము రకాల ఎంపిక చేసుకోవాలన్నమాట. ముఖ్యంగా దొడ్డు పొడవు గింజ రకాలలో పాతకాలం సాగు చేసిన రకాలలో 1010, తెల్లహంస, IR64 ఇవన్నమాట. వీటికి ప్రత్యామ్నాయంగా ఏ కొత్త రకాలు అందుబాటులో ఉన్నాయి?
ఇది రైతులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం అనమాట. దొడ్డు పొడిగింజ రకాలకు ముఖ్యంగా MTU 1010కి ప్రత్యామ్నాయంగా వేయదగిన కొత్త రకాలు ఏంటంటే, ఒకటి కూనారం పరిశోధనా స్థానం నుంచి విడుదల చేయబడిన KNM 118. ఇదే కూనారం సన్నాలు అనే పేరుతో మేము విడుదల చేయడం జరిగింది. ఇది 120 నుంచి 125 రోజుల కాలపరిమితి కలిగి మంచి దిగుబడి సామర్థ్యం, అంటే IR64 కన్నా అదేవిధంగా 1010 కన్నా దిగుబడి సామర్థ్యం కలిగి తర్వాత ఆలస్యంగా నారు పోయడానికి, అంటే 120 నుంచి 120 రోజుల కాలపరిమితి కాబట్టి ఆలస్యంగా నారు పోయడానికి, ముందుగా కూడా నారు పోసుకునే అవకాశం ఉంది. ఈ రకాన్ని మీరు ఎన్నుకునే అవకాశం ఉంది. ఇది మంచి దిగుబడే కాకుండా కొంతవరకు పురుగులను తెగులను కూడా తట్టుకుంటుంది అన్నమాట. కాబట్టి ఈ 1010 స్థానంలో, IR64 స్థానంలో, తెల్లహంస స్థానంలో ఈ KNM 118 అనే రకాన్ని, కునారం సన్నాలు అనే రకాన్ని రానున్న ఖరీఫ్ కాలంలో ఎంచుకోవచ్చు. అదే కాకుండా జగిత్యాల పరిశోధనా స్థానం నుంచి JGL 24423 జగిత్యాల వరి 1 అనే పేరుతోని విడుదల చేయబడిన ఇంకొక రకం కూడా మీకు అందుబాటులో ఉంటుంది. ఇది దొడ్డు గింజ రకము, దొడ్డు పొడవు గింజ రకము. ఈ రకాన్ని కూడా మీరు 1010 స్థానంలో, IR64 స్థానంలో ఎంచుకోవచ్చు అనమాట. ఈ రకం కూడా మంచి దిగుబడి సామర్థ్యం కలిగి ఉంది. కాకపోతే ఇది కొంచెము ఈ మెడవిరుపు తెగులు తట్టుకోదు. ఈ యొక్క జాగ్రత్త తీసుకున్నట్టయితే మీరు ఈ JGL 24423 జగిత్యాల వరి 1 అనే రకాన్ని కూడా మీరు ఎంచుకోవచ్చు. ఇకపోతే ఈ మధ్య కాలంలో మేము రాజేంద్ర నగర్ నుంచి విడుదల చేసిన ఒక కొత్త రకం, అదేంటంటే RNR 29325. ఇది కూడా దొడ్డు పొడవు గింజ రకంగా దీన్ని మేము క్లాసిఫై చేసాం. అంటే 1010 IR64 లాగానే ఉంటుంది. ఈ రకాన్ని కూడా మీరు రానున్న ఖరీఫ్ కాలంలో ఎంచుకోవచ్చు. RNR 29325 అనే రకము కూడా మంచి దిగుబడి సామర్థ్యం కలిగి ఉండి, మంచి గింజ నాణ్యత కలిగి ఉండి, మార్కెట్లో మంచి రేట్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ దొడ్డు పొడవు గింజ రకాలన్నీ కూడా మనకు మార్కెట్లో పారాబాయిల్డ్ రైస్ కింద వెళ్తాయన్నమాట. అంటే ముఖ్యంగా పారాబాయిల్ ఈ రకాలన్నీ కూడా కొనుగోలు చేసే రైతులు, మన మిల్లర్స్ పారాబాయిలింగ్ చేసి ఇతర రాష్ట్రాలకు ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా రా రైస్ కింద కూడా ఈ రకాలు వెళ్ళే అవకాశం ఉంది. ఖరీఫ్లో వర్షాధారంగా పండే పంటల్లో జొన్న ముఖ్యమైనది. ఆహార పంటగానే కాక పశువులకు మేతగా, కోళ్లకు దానాగా వినియోగిస్తున్నారు. రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల్లో అధిక విస్తీర్ణంలో సాగవుతోంది. ప్రస్తుతం అక్కడక్కడ వర్షాలు కురుస్తుండటంతో రైతులు విత్తేందుకు పంట పొలాలను సిద్ధం చేస్తున్నారు. అయితే అధిక దిగుబడుల కోసం జొన్న సాగులో చేపట్టాల్సిన యాజమాన్యం గురించి తెలియజేస్తున్నారు పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ మహేశ్వరమ్మ. ఒకప్పుడు జొన్న సాగు అధిక విస్తీర్ణంలో సాగయ్యేది. రాను రాను వ్యవసాయంలో వ్యాపార దృక్పథం పెరగడం, తక్కువ దిగుబడుల వల్ల సాగు గిట్టుబాటు కాకపోవడం వల్ల రైతులు జొన్న పంటకు దూరమవుతూ వచ్చారు. కానీ ప్రస్తుతం పరిస్థితులు మారాయి. జొన్న ఉత్పత్తులకు డిమాండ్ పెరగడం, ఎకరానికి 30 నుంచి 40 క్వింటాళ్ల దిగుబడినిచ్చే అనేక రకాలు, హైబ్రిడ్లు రైతులకు అందుబాటులో ఉండటంతో ఈ పంట సాగులో నూతనోత్సాహం కనిపిస్తోంది. మద్దతు ధర ఆశాజనకంగా ఉండటంతో రైతులు జొన్న సాగుతో మంచి ఫలితాలు సాధించే వీలుంది. జొన్న సాగుకు సారవంతమైన అన్ని రకాల నేలలు అనుకూలమైనప్పటికీ నీరు నిల్వని భూములు, చౌడు నేలలు పనికిరావు. సాధారణంగా జూన్ నెల చివరి వరకు ఈ పంటను విత్తుకోవాలి. మామూలుగా ఎకరాకు 3 నుండి 5 కిలోల విత్తనాన్ని వేసుకుని సరైన యాజమాన్య పద్ధతులు చేపడితే అధిక దిగుబడులను పొందవచ్చంటున్నారు పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ మహేశ్వరమ్మ. విత్తన శుద్ధి చేసి విత్తుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల ఏంటంటే మనకు మొదట 30 రోజుల నుండి మన పంటను భూమి నుండి వచ్చే శిలీంధ్రాల నుండి, అనగా రోగాల నుంచి, అనేక రకాలైన పురుగుల బారి నుంచి తప్పించుకోవచ్చు. దీనికి గాను మనం జొన్న పంటను క్యాప్టామ్ లేదా థైరమ్ అనే మందులతో మనము 3 గ్రాములు తీసుకుని 1 కిలో విత్తనంతో శుద్ధి చేసుకోవచ్చు. అలాగే మనకు ద్రవరూపక మందైన ఇమిడాక్లోప్రిడ్ అనే మందును 7 మిల్లీమీటర్లు 1 కేజీ విత్తనానికి కలుపుకొని విత్తన శుద్ధి చేసుకొని మనకు వరుసకు మధ్య 45 సెంటీమీటర్ల ఎడం ఉండేలాగా, అలాగే వరుసలో మొక్కకు మధ్య మనము 12 నుండి 15 సెంటీమీటర్ల ఎడం ఉండేలాగా వేసుకోవచ్చు. వర్షాధారంగా సాగు చేసే జొన్న పంటకు ఎరువుల యాజమాన్యం కూడా కీలకమే. సమయానుకూలంగా ఎరువును వేసి అంతర కృషి చేస్తే మొక్కలు బలంగా పెరిగి మంచి దిగుబడులు పొందే ఆస్కారముంది.
అలాగే మనం వేసుకునేటప్పుడు ఆఖరి దుక్కిలో మనము 30 కిలోల యూరియా, అలాగే 20 కిలోల డిఏపిని, 15 కిలోల పొటాష్ను వేసుకోవాలి. అలాగే మనం పంట వేసిన తర్వాత 30 రోజుల నుండి 40 రోజుల దశ ఉన్నప్పుడు, లేదా మన పైరు మనకు మోకాలు ఎత్తు దశలో ఉన్నప్పుడు మళ్ళీ పైపాటుగా మన యూరియాని ఒక 30 నుండి 35 కిలోలు వేసుకుంటే మనకు పైరు అప్పుడు మనకు వెజిటేటివ్ స్టేజ్లో ఉంటుంది కాబట్టి దానికి కావలసిన పోషకాలను మనం అందించిన వాళ్ళము అవుతాము. ఇప్పుడు మనం పంట వేసేటప్పుడు 48 గంటల లోపు మన తడి నేలపైన అట్రాజిన్ అనే పొడి రూపక కలుపు నివారణి మందును మనం ఒక 600 నుండి 800 గ్రాములు తీసుకొని మనకు ఒక 200 లీటర్ల నీటిని, అంటే మనం చేతి పంపుతోని మన నేలకు పిచికారీ చేసుకోవాలి. అలాగే మన పంట వేసిన తర్వాత 30 నుండి 45 రోజుల వరకు 2 సార్లు దంతెతోనూ గుంటకతోనూ మనము అంతరకృషి చేసుకోవాలి. ఆలస్యంగా జొన్న విత్తటం వల్ల పైరు తొలి దశలో మొవ్వు తొలుచు ఈగ, కాండం తొలుచు పురుగులు ఆశిస్తాయి. చివరి దశలో బూజు తెగుళ్లు ఆశించి పంటకు తీవ్ర నష్టం చేకూర్చుతాయి. సకాలంలో వీటిని అరికడితే మంచి దిగుబడులను పొందవచ్చు. సస్యరక్షణ చూసినట్లయితే ప్రధానంగా మన జొన్నను మొవ్వు చొంపు ఈగ, అలాగే మనకు కాండం తొలుచు పురుగులు అనేవి ఆశిస్తాయి. అయితే మనం ఫస్ట్ మొవ్వు తొలుచు ఈగను చూసుకున్నట్లయితే సోయింగ్స్ కనుక లేటుగా వేసుకున్నట్టయితే, అనగా దాదాపు జూలై 15 తర్వాత వేసుకున్నట్లయితే మనకి ఈ మొవ్వు చంపు ఈగ ఆశించే ఆస్కారం ఉంటుంది. కాబట్టి మనం ముందుగా చెప్పుకున్నట్టుగా ఇమిడాక్లోప్రిడ్ మందు లేదా మనకు థయోమిథాక్సోమ్ అనే మందుతో విత్తన శుద్ధి చేసుకోవాలి. పురుగు అనేది పంట వేసినప్పటి నుంచి మొదటి 5 నుండి 6 వారాల వరకు మాత్రమే ఆశిస్తుంది. కాబట్టి ఆ 5-6 వారాలు మనము 10 రోజులకు ఒకసారి ఇమిడాక్లోప్రిడ్ అనే ద్రవరూపక మందును మనము 1 లీటర్ నీటికి 0.3 ml కలిపి మన పంటపై పిచికారీ చేసుకోవాలి. తర్వాత మొవ్వు చంపు ఈగ లక్షణాలు గమనిస్తే మనకు పంట సరిగా ఎదగక పిలకలు ఏర్పడతాయి. కాబట్టి మనం తప్పకుండా ఇమిడాక్లోప్రిడ్తో మనము పిచికారీ చేసుకోవాలి. తర్వాత 35 రోజుల తర్వాత నుండి పంట చివరి వరకు కూడా మనకు కాండం తొలుచు పురుగు ఆశిస్తుంది. ఈ పురుగు లక్షణాలు కనుక మనం చూసినట్లయితే ఇది ఎప్పుడైతే సుడి వేస్తుందో, సుడి వేసిన దగ్గర నుంచి మనకు కంకి బయటికి రాదు. అలాగే మనకు తెల్ల కంకి ఏర్పడుతుంది, అంటే మనకు ఎలాంటి గింజలు లేని కంకి ఏర్పడుతుంది. కాండం మొదలు దగ్గర కూడా మనకు కుళ్ళిపోయిన వాసన కలుగుతుంది. దీన్ని నివారించేందుకు మనకు కార్బోఫ్యూరాన్ 3G అనే గుళికలను ఎప్పుడైతే మన పంట సుడులు వేస్తుందో ఆ సుడులలో మనకు 1 ఎకరానికి 4 నుండి 5 కిలోలు దీనిని సన్నటి ఇసుకతో కలుపుకొని కంపల్సరిగా మనకు కాండపు సుడుల్లో పడేలాగా మనము ఈ మందును వేసుకుంటే తప్పకుండా మనకు కాండపు తొలుచు పురుగు నుండి మన పంటను రక్షించుకోవచ్చు. మనం వర్షాధారంగా సాగు చేస్తున్నాం కాబట్టి మనకు వర్షం ఏ టైంలోనో పడవచ్చు. కాబట్టి మనకు తప్పకుండా గింజబూజు తెగులు ఆశించే ఆస్కారం ఉంటుంది. అయితే ఇది ఎప్పుడు అంటే గింజ ఏర్పడే దశ నుండి గింజ గట్టిపడే దశ వరకు ఎప్పుడైతే వర్షాలు ఆ దశలో కోయిన్సైడ్ అవుతాయో అప్పుడు మాత్రమే ఈ గింజబూజు తెగులు ఆశించవచ్చు. అయితే దీని నివారణకు కూడా మనము ప్రాపికొనజోల్ అనే మందు, ద్రవరూపక మందు, దీన్ని 0.5 ml 1 లీటర్ నీటికి కలిపి మనం కంకుల పైన పిచికారీ చేస్తే సరిపోతుంది. జొన్నను ఏక పంటగా కాకుండా అంతర పంటలుగా కంది, అలసంద, సోయా చిక్కుడు లాంటి పంటలను సాగు చేసుకుంటే మంచిది. 4 జొన్న వరుసలకు 1 వరుస వేసుకుంటే ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఒక పంట పోయినా మరో పంట రూపంలో పెట్టుబడి వచ్చేందుకు వీలుంటుంది. ఆకుకూరలు రోజువారీ వంటల్లో తప్పనిసరయ్యాయి. అందుకే ఏడాది పొడవునా ఆకుకూరలకు మంచి డిమాండ్ ఉంటుంది. అందుకే కొందరు రైతులు కొద్దిపాటి విస్తీర్ణంలో మడులుగా చేసి పలు రకాల ఆకుకూరలు సాగు చేస్తూ తక్కువ సమయంలోనే అధిక లాభాలు గడిస్తున్నారు. ఈ కోవలోనే ఏలూరు జిల్లాకు చెందిన ఓ రైతు 1/2 ఎకరంలో ఆకుకూరలు పండిస్తూ లాభాలు గడిస్తున్నారు. తక్కువ భూమిలో వివిధ రకాల ఆకుకూరలు సాగు చేస్తూ ఎక్కువ లాభం పొందుతున్నారు ఏలూరు జిల్లా కుక్కునూరు మండలం సీతారామనగరం గ్రామానికి చెందిన రైతు పగిడిపల్లి ప్రసాద్. 1/2 ఎకరం భూమిలో 1-2 గుంటల విస్తీర్ణంతో మడులుగా తయారు చేసి ఒక్కో రకం పంటలను 5 గుంటల నుంచి 10 గుంటల విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. ముందుగా మడులలో నేరుగా విత్తనాలు చల్లుతారు.
4-5 తడుల తరువాత 20 నుంచి 30 రోజుల్లో మొదటి పంట చేతికొస్తుంది. ఒక్కో గుంట ఒక్కో రకం ఆకుకూరను సీజన్ని బట్టి సాగు చేస్తున్నారు. ప్రస్తుతం పాలకూర, తోటకూర, సుక్కకూర, బచ్చల కూర, గోంగూర పంటలను ఎక్కువ సాగు చేస్తున్నారు. పంట చేతికొచ్చిన తరువాత కూలీలపైన ఆధారపడకుండా రైతు దంపతులు పంటను కోసి కట్టలు కట్టుకుని వాటిని భద్రాచలం, పాల్వంచ, కుక్కునూరులో విక్రయిస్తున్నారు. కొందరు వ్యాపారులు సైతం రైతు వద్దకు వచ్చి కొనుగోలు చేస్తున్నారు. నేను ఆకుకూరలో 1 ఎకరం పండిస్తూ ఉంటాను. నగరంలో తోటకూర, గోంగూర, పాలకూర, చుక్కకూర, పచ్చల కూర, కొత్తిమీర అవి పండిస్తూ ఉంటా. సేంద్రియ పద్ధతిలో పండిస్తాం. ముందు దుక్కి దున్నుకొని మేము ఒకసారి తడిపి దాన్ని మళ్ళీ ఆ భూమి ఆరిన తర్వాత మళ్ళీ దాన్ని దున్నుకొని ఎరువులు వేస్తాం. ఆవు పెండ, గేదెల పెండ అవి వేసి మళ్ళీ ఒకసారి దున్నుతాం. దాన్ని అంటే సమానంగా దున్ని సదును చేసి కట్టలు లాగి మళ్ళు వస్తాం. పోసి గింజలు అంటే ఒక రకానికి ఒక 10 మళ్ళు, 20 మళ్ళు, 15 మళ్ళు అట్లా వాటిని కట్టలు కట్టుకొని చేసుకుంటూ ఉంటాం. పోసిన తర్వాత ఆ గింజలు చల్లుకొని మళ్ళీ దంత పెట్టి దగ్గరికి లాక్కొని తడి కడతాం సార్. 20 కానీ యూరియా కానీ దుక్కిలో వేస్తే కొద్దిగా ఈ పెండ ఈ ఎరువుల మీద కొద్దిగా బలంగా ఉండి మాకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి 20 యూరియానే మేము దాంట్లో కలుపుతాం దుక్కిలో. దాన్ని తడి కట్టిన తర్వాత తోటకూర కానీ గోంగూర కానీ విత్తనాలు వచ్చి తోటకూర ఒక 5 రోజులలో మొలుస్తుంది, గోంగూర 3 రోజులు, బచ్చల కూర ఒక వారం పట్టిద్ది, చుక్కకూర ఒక 5 రోజులు. అలా ఈ విత్తనాల రకాలల్లా మేము అట్లా వేసుకున్న తర్వాత ఈ పంట అనేది ఒక నెల 25 రోజులు కానీ నెలలో కానీ లోపల కానీ మాకు కటింగ్కి వస్తుంది. దీని ముందు చిన్న మొక్క అప్పుడు కలుపు మొక్కలు ఉన్నాయి. అయితే మేము అన్నీ ఏం చేస్తామని మేము భార్యాభర్తలం కానీ ఇంట్లో ఎంతమంది ఉన్న వాళ్ళు వచ్చి ఈ ఆకుకూరలో ఉన్న కలుపును మొత్తం పీకేస్తాం. పీకేసి మళ్ళీ తడి కట్టుకుంటా ఒక 4-5 తల్లి కడితే నెలకి మాకు సరిపోతుంది ఆ పంట చేతికి రావడానికి. ఈ ఆకుకూరలు మొత్తం మాకు దగ్గరకు పెరిగినాక భద్రాచలం మార్కెట్కి తీసుకెళ్తాం. తర్వాత పాలవంచ ఒక కట్ట వచ్చి ఒక 5 రూపాయలు ఊరిసెలకి వేస్తాం, రిటైల్కి వేస్తాం అండి. ఇది పద్ధతి మేము చేసేది ఏంటంటే కొద్దిగా వ్యవసాయాలు ఈ పనులు గట్టిగా చేయలేక ఈ సులువుగా ఉంటుంది కాబట్టి మాకు రోజుకు ఇన్కమ్ వచ్చి ఒక 1500, 2000 మధ్యలో డబ్బులు వస్తూ ఉంటాయి. అలాగే వీటిని చీడ పురుగులు తినేటప్పుడు మేము మందులు కొడతాం. అంటే ఒక నెలలో మన కటింగ్ ఒక నెలకు ఒకసారి వస్తుంది కాబట్టి 2 సార్లు మందులు కొడతాం. 15 రోజులకు ఒకసారి, 15 రోజులకు ఒకసారి. సూపర్కోమా కానీ పోక్లేని కానీ ఈ 2 వాడతాం ఎక్కువ. ఈ మచ్చలకైతే నేటివ్ కానీ తర్వాత అమిస్టార్ కానీ వీటికి ఎక్కువ స్ప్రే కూడా చేస్తూ ఉంటాం. అంటే 2 సార్లు నెలకు వచ్చి. తోటకూర గింజలు మేము పోసేటప్పుడు 2 రకాల గింజలు ఉంటాయి. తెలుపు ఉంటుంది, నల్ల తోటకూర, తెల్ల తోటకూర ఉంటుంది. దీనిలో నల్ల తోటకూర కాస్ట్ వచ్చి 800 కేజీ, 1 కేజీ. తెల్లదైతే మేము సొంతంగా విత్తనాలు వాటిని కట్టుకొని వాటిని ఎక్కువ మా దగ్గర విత్తనాలు ఉంటే కేజీ 2000 చొప్పున అమ్ముతాం. ఎందుకంటే దాని కాస్ట్ అంత తెల్లదానికి. పాలకూర ప్యాకెట్లు ఒక 5-6 తెచ్చుకుంటాం. అంటే 1/2 కేజీ ప్యాకెట్లు తెస్తాం. అంటే ఒక టిప్పు కాకుండా ఒకసారి అయిపోయినాక సరుకు ఆకుకూర అయిపోయినాక మళ్ళీ ఒకసారి తెచ్చుకున్నట్టు అదే ప్లాన్లో మేము తెచ్చుకుంటూ ఉంటాం. దాని కాస్ట్ వచ్చి ప్యాకెట్ వచ్చి 200. అసలు ప్యాకెట్లు మేము తెచ్చుకుంటాం, మంచి కాస్ట్లీ తెచ్చుకుంటాం. బచ్చల కూర కేజీ వచ్చి 800. బచ్చల కూర కూడా మేము అంటే సొంతంగా మేము వాటిని కట్టుకుంటాం. ఒకవేళ మన దగ్గర లేకపోతే మార్కెట్కి భద్రాచలం వెళ్ళి అక్కడ కొనుక్కొని వస్తాం. సుక్కకూర కూడా కేజీ వచ్చి 500 అండి. రేటు పెరిగింది. అంటే ఈ మధ్యన మళ్ళీ వాళ్ళు రేటు పెంచి మళ్ళీ 100 పెంచారు. 600 అమ్ముతారు కేజీ, 500 పోయి. తర్వాత వీటిని మేము ఒకేసారి 1 కేజీ 2 కేజీలు తెచ్చుకున్నాం. సుక్కకూరని, బచ్చల కూరను 1 కేజీ అట్లా తెచ్చుకున్నాం. సరిపోద్ది అది మామూలుగా. 1 ఎకరం కౌలుకు తీసుకునే భూమి కౌలు ఎంత ఉంటుందంటే ఒక 12,000 నుండి 14,000 వరకు. అంటే లోకల్లో కాబట్టి ఈ పంటలో 2-3 సార్లు మారుస్తూ ఉంటాం. గింజలు పోసిన తర్వాత శీతాకాలం అయితే మనకు ఫ్రెష్గా ఎప్పటికప్పుడు పీక్కొని మళ్ళీ భూమిని తవ్వుకొని మళ్ళీ గింజలు చల్లుకొని అట్లా 2-3 సార్లు మారుస్తాం. ఇది ఎండాకాలం ఉగాదికి వచ్చిందంటే ఈ తవ్వటానికి మనకు అనుకూలంగా ఉండదు కాబట్టి ఎండలు ఎక్కువ ఉంటే ఈక తడపడం కుదరదు, ఎండకి గింజ మొలవదు. శీతాకాలం అయితే ఎప్పుడు దాన్ని పీకేసుకుంటా మళ్ళీ తవ్వుకుంటా మళ్ళీ కొత్త విత్తనాలు పోసుకుంటా మారుసుకుంటా ఉంటాం. అట్లా మేము శీతాకాలం అయితే ఒక 4-5 సార్లు కోత కోసుకుంటాం. ఎండాకాలం అయితే ఒక 3 సార్లు కోస్తాం. ఈ చుట్టుపక్కల కూడా ఈ ఆకుకూరలు తినడానికి బాగా ఇష్టపడతారు, ఆరోగ్యానికి మంచిదని. ఇది ఇట్లా ఉంటే సంతలకు పోయేళ్ళు చాలామంది ఉన్నారు, ఊళ్ళోకి వెళ్ళి చాలామంది ఉన్నారు.
అలా వీటిని పెంచుకొని ఈ నగరం ప్రజలందరూ ఈ ఆకుకూరల మీద ఆధారపడి జీవనోపాధి సాగిస్తున్నారు. వ్యవసాయంలో సమస్యలకు సందేహాలకు సమాధానాల కోసం మట్టి మనిషి రైతుకు అండగా నిలుస్తోంది. మీరు సంప్రదించవలసిన మా చిరునామా మట్టి మనిషి 10 TV రోడ్ నెంబర్ 36 జూబ్లీ హిల్స్ హైదరాబాద్ 500033. మా ఫోన్ నెంబర్ 04030010110 మరియు 8897186111. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభ బయోటెక్ కోకోలి సమర్పించు మట్టి మనిషి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.